వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలుతీరిన ఏడాది అనంతరం మాత్రం సుపరిపాలనలో తొలి అడుగు అన్న కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం ధరంపురం గ్రామం నుండి ఇక్కడ శ్రీకారం చుట్టినటువంటి స్థానిక ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన్ రవికుమార్కు అడుగడుగును కూడా నీరాంజనాలు ఇస్తున్నారు. ఏడాది కాలంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా, అందే క్రమంలో ఎక్కడైనా కూడా దళారీ వ్యవస్థ ఇవన్నీ కూడా అడిగే ప్రస్తుతం ఈ ఇంట్లో మాత్రం ఒక బెడ్ రిడెన్ పెన్షన్ కూడా తీసుకున్న లబ్ధిదారులు ఉన్న ఆయన దగ్గరికి వస్తున్నటువంటి ఏదైతే కోన్ రవికుమార్ మాత్రం ఈరోజు సంక్షేమ పథకం అమల్లో మాత్రం కూటమి ప్రభుత్వం తనదైన మార్క్ వేసుకుందనడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం సంక్షేమ పథకాలను తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే, బాగున్నావా? ఏంటి పెరాలసిస్ వచ్చిందా? ఎన్నాళ్ళు అయింది? 8 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వచ్చింది. ఫిజియోథెరపీ చేయడం లేదా? కంటిన్యూ చేస్తే కొద్దిగా మార్పు వస్తుందమ్మా. చేస్తే అది ఇంకా ఇంతే, ఇంకా మీ లక్కని సరే ఇంకా అంటే లేదు. వాళ్ళు ఏమన్నారంటే 1 ఇయర్లో వస్తుంది, లేకపోతే లేదు, మీరు 1.5 ఇయర్ చేయండి చాలు అన్నారు. అసలు నడవలేడా తనంత తనక కూడా? తనంత అంటే మేము ఓతిస్తే అలా వెళ్తారు వాష్రూమ్కి. అవి మనం ఓతిస్తే లేస్తారు, లేచి అలా నడుస్తారు, అంతేనా? మరి ఈరోజు మీకు పెన్షన్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 15,000 రూపాయలు వస్తుంది. ప్రతి నెల ఇస్తున్నారా? మీ ఇంటికి వచ్చే ఇస్తున్నారా అధికారులు? 1వ తారీఖు నాడు వస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాం, అంటే మీలాగా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం చేస్తున్నారా? చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం అయింది కదమ్మా ప్రభుత్వ అధికారులకు వచ్చి, ఎన్నికల ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ ఏడాది కాలంలో మీకు ఎలా అనిపించింది? బాగుందా, బాగాలేదా, పర్వాలేదా? బాగుంది. మీ అభిప్రాయం ఏదైతే అదే చెప్పండి. సుపరిపాలన బాగుంది. అలాగే మీకు పెన్షన్ సమస్య ఏమైనా ఉందమ్మా? ఏం లేదు. అలాగే తల్లికి వందనం మీ పిల్లలు చదువుతున్నారా? అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఎవరు లేరు, పెద్దవాళ్ళే ఉన్నారు. అన్నదాత సుఖీభవ మీకు వచ్చిందా? వ్యవసాయం ఎవరి పేరు మీద ఉంది? తన పేరు మీద ఉందా? లిస్టులో పేరుందా? అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారా? ఉందా? అంటే మనం ఎన్నికల ముందు చెప్పామమ్మా, ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి మనం 20,000 ఇస్తామని చెప్పాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 3 సార్లు వేస్తుంది డబ్బులు. ఆ వాళ్ళతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మన వాటా డబ్బులు కూడా కలిపి ఏడాదికి 20,000 ఇస్తాం. అది ఈ జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మనం కూడా డబ్బులు జత చేసి మీకు మొదటి విడత ఇస్తాం. అలాగే 3 సంవత్సరానికి 3 తడవలు అంటే 3 సార్లు ఇస్తాం. అది అన్నదాత సుఖీభవ. అలాగే రేషన్ కార్డు ఉందమ్మా? సమస్య ఏమైనా ఉందా? మీకుంది. చేనేత మనం కాదు, టిట్కోయిలు మనం కాదు. ఫీజు రియంబర్స్మెంట్ మీ పిల్లలకి వచ్చిందా? ఇంకా లేదు సార్. అంటే ఏం చదువుతున్నారు పిల్లలు? ఇంటర్ అయిపోయింది. సో డిగ్రీ జాయిన్ అవుతారు. సో ప్రస్తుతానికి మీరు ఇంకా వర్తించదు. అలాగే సమస్య ఏమీ లేదు, సమస్యలు ఏమీ లేవు ప్రభుత్వానికి సంబంధించి. అడగండి. లేదు సార్, వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు, అదే నేను మా గురించి చెప్తున్నాను, మీరు చెప్పని అంటున్నానండి. ఓకే, మీ పిల్లలందరూ పెద్దలు అయిపోయారు. వీళ్ళకి వర్తించేది అన్నదాత సుఖీభవ, అలాగే పెన్షన్ వీళ్ళకి వర్తించేది. అలాగే నీకు గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి వస్తున్నాయమ్మా? ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు ఉచితంగా? ఇంకా 2వది పెడతావు. అంటే నువ్వు ఒకటి పెట్టి నెలలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నావు. ఆ కార్యక్రమం చేసాం. అలాగే తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే పెన్షన్లు పెంపు చేసాం. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసాం. అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఏమా ఈ జిల్లా పరిధిలో మీరు ఎక్కడ తిరిగినా
ఏ అవసరానికి వెళ్ళినా మీ బస్సు ప్రయాణం ఫ్రీ. రాజమతం వెళ్తే నువ్వు డబ్బులు కట్టాలి, అది విజయనగరం జిల్లా. ఏమ్మా ఎవరికి? మగవాళ్ళకా? చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందజేస్తున్నామో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా పేరును అడిగి యాప్లో కూడా వారి తాలూకు అభిప్రాయాన్ని మాత్రం ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బెడ్ రిడెన్ ఆయనకి పక్షవాత వచ్చి 7 ఏళ్ళుగా అవస్థ ఉంది. 15,000 రూపాయలు. అదేవిధంగా ఉచిత సిలిండర్కి మాత్రం ఈ ఇంటికి సంబంధించి యజమానులు మాత్రం అర్హులు. ప్రతి ఒక్కరికి కూడాను ఈ సంక్షేమ పథకాలు చేరుతున్నాయా లేదా అన్న విషయాన్ని మాత్రం అడిగి తెలుసుకుంటున్నారు. సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమంలో మాత్రం ఏడాది పాలనలో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ తొలి అడుగు కార్యక్రమం పల్లెల్లో కూడాను పండగ వాతావరణంలో జరుగుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం చూసాం. ఈ విషయంపై మనం మాట్లాడిన కోనరామ్ కుమార్ చూస్తే కనుక ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం. నెల రోజుల పాటు పండగ వాతావరణం నిర్వహించాలని చేసినటువంటి ఏదైతే సాయం కావచ్చు, ఇచ్చిన హామీ కావచ్చు, నెరవేరుతుందా లేదా అని ప్రజల్లోకి వెళ్ళాలని సూచించినటువంటి చంద్రబాబు నాయుడు సూచన ఏ విధంగా తీసుకుంది? ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి నమస్కారం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత 1 సంవత్సర పాలన పూర్తి చేసుకున్నాం. మేము ఎన్నికల ముందు ఏం చెప్పాం, ఏ పథకాలను అమలు చేశాం, మిగిలినటువంటి పథకాలని ఎప్పుడు అమలు చేయబోతున్నాం అనేది ప్రజలకు వివరించి చెప్పడం, ఇంకా ఆ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే అర్హతలుండి ఏ ప్రభుత్వ పథకమైనా రాకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదా తల్లికి వందనం కావచ్చు, రేషన్ కార్డుల సమస్య కావచ్చు, ఇంకే సమస్య అయినా సరే ఉంటే తప్పనిసరిగా వాటన్నిటిని నమోదు చేసి మేము మా పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధ్యక్షుల వారికి తెలియజేయాలి. కానీ అది నిత్య ప్రక్రియలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఏడాది పాలనలో సూపర్ 6 అమల్లో ఇంకా అలసత ఉంది. ఖరీఫ్ వచ్చేసింది. ఇప్పటికి కూడాను రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఇస్తామని హామీ ఇవ్వలేదు. ప్రతిపక్షాలు దుమ్మెట్టి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ వార్తలు అనేది ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దానికి చల్లని ₹1. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చల్లనటువంటి ₹1 లాంటి వాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేటటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రధానికం లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాదు, అతను జగన్ మోసాల రెడ్డి. 134 హామీల్ని అమలు చేయలేనటువంటి అసమర్థుడు, అవినీతిపరుడు, దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసే అసలు ఆయనకి నైతిక హక్కు లేదు. ఎందుకంటున్నా అంటే ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి నేను అమ్మఒడి ఇచ్చాడా? ఎన్నికలు అయిన తర్వాత నేను పిల్లలకి ఇవ్వను, తల్లికి ఇస్తానని చెప్పి మాట మార్చినటువంటి ఇది మోసం కాదా? ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 2019కి ముందు ఎన్నికల ముందు నాకు 1 ఛాన్స్ అవకాశం ఇవ్వండి, నేను ఎన్నికల్లో గెలిస్తే 2,000 పెన్షన్ చంద్రబాబు ఇచ్చాడు, నేను 3,000 ఇస్తానని చెప్పాడు. ఎన్నాళ్ళు ఇచ్చాడు? 3,000 రూపాయల పెన్షన్ ఈ రాష్ట్రంలో 3 నెలల పాటే ఇచ్చాడు. 5 ఏళ్ల ఆయన తాలూకా నిర్లక్ష్యం ప్రజలకు చేసినటువంటి ఏదైతే మోసానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయడంతో పాటు 11 ఎమ్మెల్యే మందికే పరిమితి. కాకపోతే ఏడాది తర్వాత మళ్ళీ ఆయన లైమ్లైట్లోకి రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో అడుగడుగున ఏదో ఒక అపశృతి దొరికినా కూడాను ఈరోజు నెల్లూరు పర్యటన కూడా అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసింది. 10 రోజులుగా ప్రయత్నిస్తున్నా కూడాను జైల్లో ములాఖాత్కి వెళ్ళడానికి అడ్డుకోలేకపోతే ఏ విధంగా తీసుకొచ్చి ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర పర్యటన కోసం ఆ రోజు ఏదైతే తుళ్ళూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కలవడానికి వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు, ఆ రోజు ఇళ్ళకి ఆయన గేటుకి తాళ్ళు కట్టి గొలుసులు కట్టి చంద్రబాబు నాయుడు గారిని పర్యటనకే నువ్వు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి, అలాగే తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలు కూడా మమ్మల్ని ఇంటికి పరిమితం చేశారు. ఆ రోజు ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, నువ్వు అమ్మఒడి అందరికి ఇస్తానన్నావు, ఈరోజు తల్లులకి ఇచ్చావు, మాట మార్చావు, మేము ప్రజల్లో చైతన్యం చేయడానికి రోడ్డు మీదకి వెళ్తే అసలు ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు పెట్టి ఆ రోజు నిర్బద్ధంగా ఇచ్చేసావు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అలా చేయలా. నీకు అవకాశం ఇచ్చాం, కానీ నువ్వేం చేస్తున్నావు, పర్యటనల పేరుతో దాడులు చేస్తున్నావు, మహిళలపైన దాడులు చేస్తున్నావు, పోలీసులపైన దాడులు చేస్తున్నావు, ఇంకా అక్రమాలు చేస్తున్నారు.
ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పర్యటనలోనే జగన్మోహన్ రెడ్డి కార్యకర్త అయినటువంటి అభిమానం అయినటువంటి సెంగయ్యని జగన్మోహన్ రెడ్డి గారే తన కారు కింద ఏసి తొక్కి చంపితే దానిని కూడా డెడ్ బాడీని కుక్కలు ఏదో రోడ్డు మీద చచ్చిపోతే కుక్కల్ని బయటికి ఇచ్చినట్టుగా తన సిబ్బంది తనతో ఉన్నటువంటి వాళ్ళు ఆ సెంగయ్య మృతదేహాన్ని రోడ్డు పక్కకి ఈడ్చేసి వెళ్ళిపోయి కనీస కటుకుడైనటువంటి రాక్షసుల్లా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి ఎందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి? ఈరోజు ఆయన దళితుడి కోసం మాట్లాడాడు. ఈరోజు ఆయన దళితుడు. ఈరోజు ఎవరి కోసం పర్యటనలు చేస్తున్నాడు? ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో అతనికి పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారో ఎవరండి? ఈరోజు అక్కడ నెల్లూరులో ఆయన ఏ కారణం వల్ల జైల్లో ఉన్నాడండి? ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి. ఏదైతే క్వాడ్ గేట్ గనులను అనుమతి లేకుండా ఇష్టారీతిన గనులు దోచుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని దోచుకున్నటువంటి కాకాని గోవిందరెడ్డికి నువ్వు పరామర్శకు వెళ్తున్నావు. ఎవరికి వెళ్తున్నావు? దొంగలకి, దోపిడీదారులకు వెళితే దానికి ప్రభుత్వం నీకు రక్షణ కావాలా? ప్రభుత్వం నీకు అనుమతించాలా? మరి పర్యటనకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్ళాలి? ప్రభుత్వం పోలీసులు చెప్పినట్టుగా నీకు పర్మిషన్ ఇస్తున్నారు కదా, నీకు 3 వెహికల్, నీకు 10 వెహికల్స్కి అనుమతి ఇస్తే ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి 50 వెహికల్స్ నువ్వు ఎలా బయలుదేరుతావు? అంటే దండయాత్రగా బయలుదేరుతున్నాడా? పర్యటనల పేరుతో దండయాత్ర చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోము. ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోము. సామాన్యుల్ని తన కారు కింద వేసి తొక్కి చంపితే ఊరుకోము. ఈ ప్రభుత్వం ప్రజలందరికీ రక్షణ కల్పిస్తుంది. ఈ తొలి అడుగు ప్రక్రియ ఏడాది పాటున కొనసాగుతుంది. 4 రోజుల పాటు చేసి ఈ పండుగ కార్యక్రమంలో ప్రజల నుండి ఎటువంటి రియాక్షన్ రాబోతుంది, లేకపోతే వారందరూ కూడా సంతృప్తమైనటువంటి కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అమ్ముకుంటూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నారా? ఈరోజు నేను ఇప్పటికీ ఒక 10 ఇళ్ళు తిరిగా. 10 ఇళ్లలో కూడా వాళ్ళకి చాలా ఆలోచన ఉంది. నేను ఏ పథకానికి అర్హత నాకుంది, ఆ పథకానికి అర్హత ఉండి నాకు రాలేదు అని అంటే నాకు రాలేదని చెప్తున్నారు. ఏ ఒక్కరు చెప్పలేదే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా అందరికి ఇస్తామని చెప్పి మేము కొందరికి ఇవ్వలేం, మోసం చేయలే. జగన్మోహన్ రెడ్డి లాగా మేము తల్లికి వందనం 67 లక్షల మందికి ఇచ్చాం, 10,090 కోట్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం 5,200 కోట్లు మాత్రమే ఇచ్చాడు, 42 లక్షల మందికి ఇచ్చాడు. మొదటి సంవత్సరం 54 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఆఖరి సంవత్సరంకి వచ్చేటప్పటికి 42 లక్షల మంది అయ్యారు. 12 లక్షల మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు. అంటే పాఠశాల విద్యని నిర్వీర్యం చేసి నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా దానిని పునరుత్తేజం చేస్తున్నాం. ఈరోజు అందుకనే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. తప్పనిసరిగా మా విధానం ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి, ప్రభుత్వ ఉద్యోగులను కాపాడాలి. రేపు మళ్ళీ చదువుకున్న నిరుద్యోగులకి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు రావాలంటే పాఠశాలలో పిల్లలు చేర్చేవారి సంఖ్య పెరగాలి. పిల్లలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి. ఈ చైతన్యాన్ని ప్రజలందరిలో కూడా తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో అందరం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ 4 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంటిని సందర్శించాలి. అక్కడ నిజంగా సమస్య ఉంటే ఆ సమస్యని మేము ఈరోజు ధైర్యంగా మేము వెళ్ళి నోటి మాటలతో చెప్పడంలా జగన్మోహన్ రెడ్డి లాగా నేను గడపకు వచ్చా అక్కడ పోలీసులు పెట్టి ఏయ్ నువ్వేం మాట్లాడకు, నువ్వేం అడక్కు అని అన్నారు. మేము అలా లేదే. ఇంటికి వెళ్తున్నాం, ఇంటి లోపల పరామర్శిస్తున్నాం, కూర్చోబెట్టి అడుగుతున్నాం. వాళ్ళు ఏ పార్టీ కూడా నాకు తెలియదు. ఇక్కడికి ఊరు వచ్చేటప్పుడు వరుసగా అన్నిళ్ళకి వెళ్తున్నాను. ఏ పార్టీకి ఓట్లు వేశారు కూడా తెలియదు. మాకు ఓట్లతో సంబంధం కాదు, ప్రజలందరూ సంక్షేమం మాకు ముఖ్యం. ఈరోజు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. 64 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడాదిలో పెన్షన్లకి 22 వేల కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు మేము ఏడాదికి 34 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు ఇక్కడ మీరే చూశారు, ప్రత్యక్ష సాక్షి. గడిచిన 5 సంవత్సరాలు ఈయనకి అసలు పెన్షన్ వచ్చిందా మీకు పెన్షను? అప్పుడు 5,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇచ్చాం? 15,000. ఎందుకు ఇస్తున్నాం 15,000? ఈరోజు ఇతన్ని చూసుకోవడానికి ఇంటిలో ఒక మనిషి ఉంటే తప్ప బయటికి వెళ్ళలేరు. ఒక పెళ్లికి వెళ్ళలేరు, ఒక పేరంటానికి వెళ్ళలేరు, ఒక కష్టానికి వెళ్ళలేరు, ఒక సుఖానికి వెళ్ళలేరు. ఈరోజు భర్తను చూసుకొని లేకపోతే ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని ఉండాలి. మరి వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రకంగా వస్తుంది? ఈరోజు కాస్త స్తోమత కలిగిన వాళ్ళు ఉంటారు, స్తోమత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ రకంగా ఆదాయం వస్తుంది? అందుకనే 15,000 రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని
వాళ్ళ ఇంటిలో కూర్చొని ఉన్నా వాళ్ళకి ఇంటిలో ఉండడానికి ఉండేటటువంటి పరిస్థితులు కల్పించాలని 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తున్నాం. ఇంతకన్నా మానవత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయనకి మించిన మానవతావాది ఎవరున్నారు? ఈ ఏడాది సుపరిపాలనలో వేసే ఈ తొలడుగులో ఏ మేరకు సంక్షేమ పథకాలు అమల్లో జరిగాయి, ఏ మేరకు ఇచ్చిన హామీలు నెరవేర్చాయి అని అంటే కోన రవికుమార్ ఏమంటారు? 180% అమలు చేశాం. ఇంకా మేము 20% అమలు చేయాల్సి ఉంది. ఎందుకంటే అమలు చేసి ఉండేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి మేము అనుకున్నాం ఏదో అక్కడ పాపం ఏదో 1,00,000 2 కోట్లు 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఉంటాడని. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మాం. కానీ అక్కడికి వెళ్ళి చూశాక ఈ రాష్ట్రంలో అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టాడు. అందులో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది 27,000 కోట్లు. వాళ్ళ పిఎఫ్ డబ్బులు కూడా దోచుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు పిఎఫ్ డబ్బులకే మేము 1,100 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కట్టాం మేము. అలాగే పాత బిల్లులు ఎవరైతే కాంట్రాక్టర్లు పనిచేసి పేమెంట్లు రాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇప్పటికు 28,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాం. అంటే 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నటువంటి ఈ రాష్ట్రం, అధోగతి పాలైపోయిన రాష్ట్రం, అసలు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ రాష్ట్రంలో మరలా ఈరోజు పునరుత్తేజం చేస్తున్నాం. ఎన్నికల ముందు మేము చెప్పాం 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తామని. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఏడాది కాలంలోనే 9,72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు కల్పన చేయడానికి అవకాశాలు వచ్చాయి. ఈరోజు మన ఉత్తరాంధ్ర విశాఖపట్నానికి టీసీఎస్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, ఐబిఎం వస్తుంది. ఈ 3 వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 32,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో 32,000 ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈరోజు అవకాశం ఉంది. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇంజనీరింగ్ చేశారు, ఏఐ చేశారు, బీఎస్సీ చేశారు, చాలామంది ఉన్నారు. అలాగే పరిశ్రమలు, అనేక పరిశ్రమలు ఈరోజు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. అంటే ఒక పక్కన మేము ఏదైతే సూపర్ 6లో చెప్పామో పెన్షన్లు పెంచాం, అమలు చేశాం. గ్యాస్ సిలిండర్లకు ఉచితంగా ఇస్తామన్నాం, అమలు చేశాం. అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం, అమలు చేశాం. తల్లికి వందనం అందరికీ ఇస్తామని చెప్పాం, అమలు చేశాం. రైతు బంధు పథకాన్ని, అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇస్తుంది. 3 విడతలకి రాష్ట్ర ప్రభుత్వం జోడించి 3 విడతల్లో 20,000 రూపాయలు ఏడాదికి రైతుకు అందజేయబోతున్నాం. అలానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పాం, అమలు చేశాం. మేము అమలు చేయనివి ఏమున్నాయి? 80కి 80%. అలాగే దాన్ని టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. రిజిస్ట్రేషన్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పాం. అంటే ఏంటి? ఒరిజినల్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచుకొని జిరాక్స్ కాగితాలు మనకిస్తా అన్నారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. అంటే ప్రజలకి మెరుగైన పాలన అందించాలి. అలాగే గ్రామాల్లో అభివృద్ధి. గడిచిన 5 సంవత్సరాలు ఒక రోడ్డు వేశారా? ఈ ఊరు ఏ గ్రామానికైనా వేశారా? ఈరోజు ఈ గ్రామంలో కూడా 1 కోటి పైన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం కోసం మంజూరు చేశాం. కొన్ని పనులు చేశారు, ఇంకా మరికొన్ని పనులు చేస్తున్నాం. అన్నీ పూర్తి చేస్తాం. ప్రతి ఇంటింటికి తాగునీరు ఇస్తాం. ఇది మేము ఇచ్చినటువంటి 5 సంవత్సరాలకు మేనిఫెస్టో. ఇదేదో 6 నెలల మేనిఫెస్టో కాదు. 5 సంవత్సరాల్లో మేము ఏమేమి చేయబోతున్నాం అనేది మేము ఇచ్చిన మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి 134 హామీల్ని 5 సంవత్సరాల తరాలో కూడా అమలు చేయలేదు కాబట్టి ఈరోజు మేము విమర్శిస్తున్నాం. మేము ప్రజలు ఇచ్చిన మేనిఫెస్టో 5 సంవత్సరాలకి ఇచ్చాం, 5 నెలలకు కాదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ సైకో బ్యాచ్కి అర్థం కావాలి. వాళ్ళందరూ సైకోలు, వాళ్ళకి అర్థం కాదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి అడుగును కూడాను స్వాగతం పలుకుతున్నారు. ఈ 5 ఏళ్ళు ఇచ్చినట్టు హామీలను కేవలం ఏడాదిలోనే 80% పూర్తి చేయడంతో పాటు లబ్ధిదారుల తాలూకు మన్ననలు పొందే విధంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుంది అనడానికి తొలి అడుగు కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని కూడాను అది కళ్ళారా చూశారు. ఏదైతే గత 5 ఏళ్ళలో విధ్వంసక పాలన, ఆర్థిక లేమి ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ పరిణామాలను అతిక్రమిస్తూ సుపరిపాలన దిశగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలు నీరాంజనం పలుకుతున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుపరిపాలనకి ప్రజలు ఏ విధంగా ఆకర్షితులవుతారు అన్న విషయం వేచి చూడాల్సిందే. ధర్మపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.